రాప్తాడు రచ్చ క్లైమాక్స్ కు చేరింది. టిప్పర్ టక్కర్ లొల్లి ఏ ట్విస్ట్ తీసుకోబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ పొలిటికల్ వార్ కి ఇవాళే డెడ్ లైన్. దీంతో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వెళుతుందో ఊహించడం కష్టం. ఇచ్చాపురంలో జరిగిన సంఘటన హిందూపురం వరకు రచ్చరేపిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం అనంతలో ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టిప్పర్తో తనను గుద్ది చంపాలనుకుంటున్నారంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ కాక ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇటీవల ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్కు అటెండ్ అయి వస్తుండగా సింగనమల వద్ద టిప్పర్ ఆయన వాహనాన్ని ఢీకొట్టే ప్రయత్నం చేసిందట. అయితే ఆ టిప్పర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు సంబంధించినది కావడంతో రాజకీయ రగడకు దారితీసింది. తనను పరిటాల సునీత, సురేంద్రబాబు కలిసి చంపాలని చూశారని, ఇది నారా లోకేష్ పర్యవేక్షణలోనే జరిగిందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటాలు తట్టుకోలేక అంతం చేయాలని చూస్తున్నారన్నది ఆయన మాట. ప్రొద్దుటూరుకి మా మేనమ్మ మా మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు శ్రీబండ మీదపల్లి గ్రామం దగ్గర అమిలేని సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ మేము ఇలా వస్తాం అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తా ఉన్నాడు. ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడింది. ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీ కొట్టపోయినాడు. అమిలేని సురేంద్ర, టిప్పర్ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. ఈ ఆరోపణలపై ఇటీవల సురేంద్రబాబు, పరిటాల శ్రీరామ్, ఎంఎస్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. లోకేష్ గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదని, గన్మెన్ల కోసమే టిప్పర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ప్రకాష్ రెడ్డి చేసిన అరాచకాలు, భూదందాలు చాలా ఉన్నాయని విమర్శించారు. మరి కూడా వచ్చి హత్యా రాజకీయాలు మా పైన నెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా నేను చెప్తున్నాను. మేము ఎప్పుడూ హత్యలు చేయలేదు, ఎక్కడ హత్యల జోలికి పోలేదు. ప్రకాష్ రెడ్డి పిచ్చి కూతలు కూస్తూ అంటాడు, పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ అంటాడు. గన్మెన్లు, మరి గన్మెన్లు మీకు ఏదో మేము కొడాలి నాని నీకు సాష్టాంగం చేసి తెచ్చుకున్నాము గన్మెన్లు అని చెప్తున్నారు. అసలు ఈయన మాట్లాడేటివి ఎట్లుంటాయంటే పొంతనుండదు. ఒక పిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడుతాను, తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. దీనికి కౌంటర్గా మళ్లీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్లు పెట్టి విల్లా కొనడం, బెంగళూరు, మడకశిర ప్రాంతంలో ఆస్తులు ఎలా సంపాదించావో చెప్పాలంటూ ఎంఎస్ రాజుకు సవాల్ విసిరారు. ఆయన నారా లోకేష్ బినామీ అంటూ విమర్శించారు. బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్లు కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే తమ్ముడు. నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా. 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్. ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. దీనిపై మడకశిర ఎమ్మెల్యే ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ఎక్కడైనా ఒక చిన్న ఆధారం తీసుకొచ్చినా ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తారని చెప్పారు. నిరూపించలేకపోతే తోపుదుర్తి ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతా అంటూ ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపాయి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, 1 రూపాయి ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం, ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకశిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా. ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే చెప్పు తీసుకొని
ఏమనుకుంటానో. మరోవైపు ఈ ఇద్దరు నేతలకు మద్దతుగా అటు వైసీపీ ఇటు టీడీపీ ఎస్సీ బీసీ నాయకులు ఒక రేంజ్లో తిట్టుకుంటున్నారు. మొత్తానికి ఈ టిప్పర్ గుద్దులాట పంచాయతీ ఎంతవరకు వెళుతుంది? అనంతలో హాట్ టాపిక్ నడుస్తోంది.